ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంద్ర అదితిల జాతకాలు కలిస్తే సమస్య లేదండి, కానీ కలగకపోతే ఏం చేయాలి? లే సుభద్ర, వాళ్ళ జాతకాలు ఖచ్చితంగా కలుస్తాయని నా నమ్మకం. ఒకవేళ కలవకపోతే దానికి కూడా పరిష్కారం చూపిస్తారాయన. అవసరమైతే ఎన్ని శాంతి పూజలైనా ఎన్ని హోమాలైనా జరిపించి అదితికిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదితి ఇంద్రల పెళ్లి చెయ్యాలి. ఏంటి గౌతమ్, ఫోన్ చేసి రమ్మన్నారు? కూర్చో. సార్ ఓకే, ఒక 5 మినిట్స్లో చేస్తాను. గౌతమ్ సార్ వాళ్ళ ఫాదర్వి టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఇవ్వండి. థ్యాంక్ యూ ప్రతాప్. మా నాన్నగారితో మాట్లాడి నాకు చాలా హెల్ప్ చేసావు, లేదంటే పెద్ద ప్రాబ్లం అయి ఉండేది. సరే ఒక్క నిమిషం, ఇది ఉంచు. ఎందుకు? నువ్వు చేసిన హెల్ప్కి వెలకట్టిస్తున్నావా? నువ్వు నాకు చేసిన హెల్ప్ వెలకట్టలేంది ప్రతాప్. నువ్వు నాకు అంతకంటే పెద్ద హెల్ప్ చేసావు. మా నాన్నకి యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడిపోతే నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసి బతికించావు. అలాంటి నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? దయచేసి ఈ డబ్బిచ్చి నువ్వు నాకు చేసిన సహాయాన్ని చిన్నబుచ్చుకో. ఈ విషయం వెంటనే గౌతమ్కి చెప్పాలి. మా నాన్న కోసం నా కోసం నువ్వు ఇంకా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది ప్రతాప్. అది తప్పైనా మా నాన్నగారిని బతికించుకోవడం కోసం ఇది తప్పదు. నువ్వు ఎలాంటి సాయం చేయమన్నా చేస్తాను. అలాగే గౌతమ్, నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. ఏంటి ఆకాష్? పర్వాలేదు, మనోడే, చెప్పు. అంకుల్ మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయి. అంకుల్కి గతంలో ఏదైనా సర్జరీ జరిగిందా? సర్జరీ అంటే నాన్న సర్వీస్లో ఉన్నప్పుడు ఒకసారి వార్లో బుల్లెట్ ఆయన చెస్ట్లో దూసుకుపోయింది. లక్కీగా హార్ట్కి టచ్ అవ్వకపోవడంతో నాన్న సేఫ్ అయ్యారు. అప్పుడు సర్జరీ చేశారు. ఇప్పుడేమైంది? ఈ రిపోర్ట్స్ చూడు. రే, ఏంటిది? అప్పుడు బుల్లెట్ ఇంజురీ వల్ల హార్ట్కి బ్లడ్ తీసుకెళ్లే నరాలు డిస్టర్బ్ అయ్యాయి. అంకుల్ ఎక్కువ ఎమోషనల్ అయినా, ఎక్కువ షాక్ అయినా ఆ రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి హార్ట్అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. హార్ట్ స్ట్రోక్ చాలా సివియర్గా ఉండొచ్చు. ఇక నుంచి అంకుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి గౌతమ్. ఆయన్ని ప్రశాంతంగా ఉంచాలి. ఆయన ఎక్కువగా ఎమోషనల్ అయ్యే సిచ్యువేషన్స్ కానీ, షాక్ అయ్యే విషయాలు కానీ ఆయన ముందుకు తీసుకురాకుండా చూడాలి. భయపడక గౌతమ్, జాగ్రత్తగా చూసుకుంటే అంకుల్కి ఏమీ కాదు. కాకపోతే ఆయన పక్కన ఒక టైం బాంబు లాంటి ప్రాబ్లం ఉందని గుర్తుపెట్టుకో. ఆల్రెడీ ఒకసారి సర్జరీ జరిగింది కాబట్టి స్ట్రోక్ వస్తే సెకండ్ ఛాన్స్కి చాలా కష్టం. ఆయన గుండె తట్టుకోలేదు. కేర్ఫుల్.
గౌతమ్ గౌతమ్ ప్లీజ్ కామ్ డౌన్, బాధపడుకో. నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా ప్రతాప్? చెప్పు. ఓకేనా? ఓకేరా, జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. పదండ్రా, పదండి. ఎవరయ్యా వాళ్ళు? ఏంటి కేసు? ఇవి టీచింగ్ కేసు సార్. ఒక్క నిమిషం ఆగండి. సార్ నమస్తే సార్. ఏంటయ్యా, నీ స్టేషన్ పరిధిలో ఈవ్ టీచింగ్ కేసులు ఎక్కువ అవుతున్నాయని కంప్లైంట్ మీద కంప్లైంట్లు వస్తున్నాయి. సార్ నువ్వు నీ స్టాఫ్ ఏం చేస్తున్నారు? స్టేషన్లో నిద్రపోతున్నారా? లేదు సార్, అలాంటి కేసులేం రాలేదు సార్. రాకపోవడం ఏంటయ్యా? ఈరోజు నీ ఏరియాలోనే తనకి ఈవ్ టీచింగ్ అయిందని స్వయంగా నా కూతురే కంప్లైంట్ చేసింది. సారీ సార్. వెంటనే యాక్షన్ తీసుకో. ఈవ్ టీచర్స్ మొత్తాన్ని ఏరిపారాయి. ఓకే ఓకే సార్. ఓకే అంటే సరిపోదు. ఒక డిఐజీ కూతురికే రక్షణ లేకుండా పోతే పబ్లిక్ ఏం కావాలి? 24 అవర్స్లో ప్రాబ్లం సాల్వ్ కావాలి, లేదంటే నిన్ను సస్పెండ్ చేయాల్సి వస్తుంది. ఏంటయ్యా ఈ కేసు? ఈవ్ టీచింగ్ కేసు సార్. ఈవ్ టీజింగా? అవును సార్. వీళ్ళు సూపర్ మార్కెట్ దగ్గర ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే పట్టుకున్నాం.